సో మేడం చెప్పండి మేడం ఎంత వచ్చింది ర్యాంక్ అండ్ ఈ విధంగా అలిగేషన్స్ రావడం ఎట్లా వస్తుంది? అందరికీ నమస్కారం అండి. నా పేరు నాజియా. నా ర్యాంక్ 96 అండి గ్రూప్ 1 మెయిన్స్‌లో. అండ్ నా ప్రాపర్ నాగర్ కర్నూల్ అండి. మేము ఒక అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి వచ్చాము. కాంపిటేటివ్‌లో ఫస్ట్ యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశామండి. గ్రాడ్యుయేషన్‌లో ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను నేను. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చేశాను. ఎంఏ ఇంగ్లీష్ గోల్డ్ మెడలిస్ట్ అండి నేను. ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ క్యాంపస్ నుంచి. డిగ్రీలో కూడా ఫిజిక్స్ గోల్డ్ మెడలిస్ట్ అండి నేను. అండ్ 10థ్‌లో 9.8 జీపీఏ, ఇంటర్‌లో 982 స్ట్రెంత్ పొజిషన్ అండి. నేను ఎంపీసీ చేశాను. అండ్ ఇప్పుడు మేము వచ్చింది ఒకటేనండి, మేము జెన్యూన్ ర్యాంకర్స్‌మి. మా పేరెంట్స్ చాలా హంబుల్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చారు. అండ్ మేము కష్టపడి చదువుకొని అది కష్టపడి చదువుకొని ర్యాంక్ సంపాదించామండి. 3,00,00,000 1,700,00,000 పెట్టి మేము కొనలేదు. కొనే స్తోమత మాకు లేదు. కొనే అవసరం కూడా మాకు లేదండి. మేము కష్టపడి చదివి తెచ్చుకోగలము. కాకపోతే ఇప్పుడు ఏదైతే మాకు జడ్జ్‌మెంట్ వచ్చిందో దానివల్ల మేము చాలా బాధపడుతున్నామండి. మా ఫ్యామిలీస్ చాలా బాధపడుతున్నాయి. అండ్ అపనిందలు, అపవాదాలు మోయలేకపోతున్నామండి. జాబ్ వచ్చింది కదా అని చెప్పేసి పెళ్లి కూడా చేసుకోవడానికి రెడీగా ఉండేనండి. అండ్ ఇప్పుడు వాళ్ళు కూడా బాధపడుతున్నారు నా వల్ల. చాలా మంది ర్యాంకర్స్ పెళ్లి సంబంధాలన్నీ ఓకే అయినాయండి. ఈ టైంలో మేము లైఫ్లో సెటిల్ అవ్వాల్సిందండి. మేము మా యవ్వనం అంతా సాక్రిఫైస్ చేసి కష్టపడి చదువుకున్నాము. వచ్చిన తర్వాత మా నోటికాడ కూడా లాగేసుకుంటున్నారండి. మాకు చాలా బాధ అవుతుంది. అల్టిమేట్లీ వి రెస్పెక్ట్ జ్యుడిషియరీ, వి రెస్పెక్ట్ టీజీపీఎస్సీ. మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం ఆల్ స్టేక్ హోల్డర్స్ ఆఫ్ తెలంగాణ సొసైటీకి. మేము జెన్యూన్ ర్యాంకర్స్. మేము ఆల్రెడీ బాధలో ఉన్నాం. మమ్మల్ని ఇంకా బాధ పెట్టకండి, దుష్ప్రచారం చేయకండి. పాలిటిక్స్ కోసం ఈ విధంగా యూజ్ చేసుకోవడం అంటే నిరుద్యోగుల్ని అందరూ కూడా ఈ విధంగా మధ్యలో రావడాన్ని ఎట్లా చూస్తారు మేడం? అది చాలా బాధాకరం, దురదృష్టకరం అండి. మేమేం చేయలేము. మేము ఇక్కడికి వచ్చి మా గోడు చెప్పుకోగలమే తప్ప మేము ఎవరి గురించి నెగిటివ్గా కామెంట్స్ చేయాలని మాకు లేదండి. పేరెంట్స్ ఎట్లా అంటే ఎట్లా తీసుకుంటున్నారు మేడం? లైక్ అంటే ఇన్ని ఇయర్స్ మీరు కష్టపడ్డారు, చదువు ప్రిపేర్ చేశారు. సో లాస్ట్ కి ర్యాంక్ వచ్చి అండ్ ఉద్యోగం వచ్చే నేపథ్యంలో సో ఏదైనా కోర్టు కేసులు వెళ్ళడం, క్యాన్సిల్ అయ్యే పరిస్థితి దాకా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. సో ఈ పేరెంట్స్కి ఎట్లా తీసుకుంటారు? నేనే అండి రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను. అంటే మ్యారేజ్ అనుకునే టైంలో నోటిఫికేషన్ రావడం వల్ల ఇంట్లో ఎదిరించి మేము స్టాండ్ తీసుకుంటాము. మ్యారేజ్ అంటే తర్వాత మళ్ళీ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. మీరు విన్నారు, తను గోల్డ్ మెడల్ స్కూల్ టైం నుంచి టాపరే. సో అది తెలుసు కాబట్టి యూపీఎస్సీ క్రాక్ చేసే నమ్మకంతో స్టాండ్ తీసుకొని నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీని. మా జాబ్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు. ఇప్పుడు అవుతున్న లే ఆఫ్స్, రిసెషన్ వల్ల. సో అందుకని ఒక బేస్మెంట్ కావాలి మాకు. అంటే మనం ఇట్లా పుట్టేసినాం బ్యాక్వర్డ్ క్లాస్లో. సో నెక్స్ట్ జనరేషన్ వచ్చేసి మనం ఆ తప్పు చేయొద్దు. ఫ్యూచర్ జనరేషన్స్కి మనం ఒక పాత అవ్వాలని చెప్పేసి మా యవ్వనాన్ని మేము త్యాగం చేసినామండి. స్టిల్ ఇప్పుడు మా వయసు అయిపోతుంది. ఫ్యూచర్లో కొన్ని కాంప్లికేషన్స్ కూడా వస్తాయి. మ్యారేజ్ అయిన తర్వాత హెల్త్ కాంప్లికేషన్స్, పిల్లలు పుట్టడానికి, ఇవన్నీ మాకు తెలుసు. స్టిల్ మేము స్ట్రాంగ్గా నిల్చొని ఒకరికొకరు ఉండి సపోర్ట్ చేసుకుంటూ, నేను ఎకనామికల్గా సపోర్ట్ చేస్తున్నాను. అండ్ ఇంట్లో చేస్తున్నాము. ఈమెకి హాస్టల్లో ఉంచి కష్టపడుతున్నామండి. బట్ చేతికొచ్చింది అనుకునే టైంలో ఇవన్నీ అలిగేషన్స్ పెట్టి, ఇంకోటి మీరు చెక్ చేస్తే మీడియా ముందు ఎవరైతే వస్తున్నారో వాళ్ళు ఎగ్జామ్ రాసే ముందు మీడియాలో మాట్లాడి మేము చూసుకుంటాం జ్యుడిషియర్లో అని స్టేట్మెంట్ ఇస్తారు. ఎగ్జామ్ రాసేసిన తర్వాత వెంటనే గేట్ బయటకు వచ్చేసి మేము దీన్ని చూసుకుంటాము, మేము జ్యుడిషియర్లో చూసుకుంటాం. అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏముందండి? వాళ్ళ ఇంటెన్షనే స్టార్టింగ్ నుంచి దీన్ని అడ్డుకోవాలని. దానికి మళ్ళీ వాళ్ళే టీవీలో డిబేట్స్కి వెళ్తున్నారు. ఇప్పుడు చూడండి, అదే ఎట్లా అంటే మనం నిజం షూలేస్ కట్టుకునే లోపు అబద్ధం వచ్చేసి ఒక మారథాన్ చేసేసి వస్తుంది, ఒక 10 కిలోమీటర్స్ వరకు. అదే నడుస్తుంది. సో మేము జ్యుడిషియరీ మీద నమ్మకం ఉంది కాబట్టి ఈ 1 year కూడా మేము సైలెంట్గానే ఉన్నాం. ఈ 1 yearలో చాలా మంది ఎవరైతే అగెన్స్ట్గా ఉన్నారో వాళ్ళు లొల్లి చేసుకుంటూ వస్తూనే ఉన్నారు, ధర్నాలు చేసుకుంటూ, ఇవన్నీ చేసుకుంటూ. బట్ ఎప్పుడైతే పొలిటికల్ ఇన్వాల్వ్ అయ్యిందో మాకు అనిపించింది సో మేము సపోర్ట్ చేయాలి. ఎందుకంటే నైట్ టైంలో వీళ్ళు మాట్లాడుతుంటే, వీళ్ళ ఫ్రెండ్స్ మాట్లాడుకుంటే ఫోన్లు చనిపోదామా అనే డిస్కషన్లకు వెళ్తున్నారు. మాకు భయం అవుతుంది. సో ఒక మోరల్ సపోర్ట్ ఇవ్వడం కోసం మేము స్టాండ్ తీసుకొని వచ్చినామండి. ఇంకోటి అంటే ఇది కంప్లీట్ గా వచ్చిన నేపథ్యంలో డిప్రెషన్ కి వెళ్ళిపోవడం వాళ్ళు, బికాస్ 6 years 10 years ఆఫ్ కష్టము. సో సడన్ గా ఇట్లా క్యాన్సిల్ అయ్యి డిప్రెషన్ కూడా వెళ్ళిపోయే పరిస్థితి. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారండి? అంటే ఇప్పుడు కంపల్సరీ మోరల్ సపోర్ట్ ఎక్కువ ఇంపార్టెంట్ ఇప్పుడు. సో అలాంటి వాళ్ళకి అందుకేనండి మేమున్నామండి. అంటే ఇక్కడతోనే లైఫ్ అయితే ఆగిపోదు. అఫ్ కోర్స్ ఈ పాటికి నిజం చెప్తున్నానండి. ఇప్పుడు గ్రూప్ 1 వచ్చేసి ఇక్కడ ఫోకస్ చేయాల్సి వచ్చింది. ఈ టైంకి తను యూపీఎస్సీ క్రాక్ చేసేదండి. ఆ సిచ్యువేషన్, అంత టాలెంట్ ఉంది. సో ఇప్పటికీ నమ్మకంతో ఉన్నాం ఇది వస్తుంది. లేదు అని అంటే
చూద్దాం. అంటే మన చేతిలో అయితే ఏం లేదు. జ్యుడిషియరీ పైన నమ్మకం ఉంది. అండ్ మీరైతే మీ హోప్ వదలకండి. సో చాలా మంది పేరెంట్స్ వచ్చారు. కొందరు హస్బెండ్స్ వచ్చారు, కొందరు సిస్టర్స్, బ్రదర్స్ వచ్చారు. అట్లా కొందరు మ్యారేజ్ చేసుకోబోయేటోళ్ళం కూడా వచ్చినాము. ఆల్మోస్ట్ 4 years నుండి వెయిట్ చేస్తున్నామంటే మీరు అర్థం చేసుకోండి ఆ సిచ్యువేషన్. సో ఎవరో ఒకరు బ్యాకప్ అయితే ఉంటాము. కాకపోతే ఏంటంటే మాకు గవర్నమెంట్ నుంచి కూడా అదే సపోర్ట్ కావాలి. అండ్ పొలిటికల్ వాళ్ళ నుంచి కూడా మాకు అదే సపోర్ట్ కావాలి. మీరు న్యూట్రల్గానన్నా ఉండండి, లేకపోతే నిజాలు తెలుసుకొని మాట్లాడండి. మీ సపోర్ట్ కోసం మేము ఏది పడితే అది మాట్లాడొచ్చు, నడుస్తుంది అని చెప్పేసి కావాలంటే మీ ప్రూఫ్ చూపించండి, మేము చూపిస్తాం. వీళ్ళకి గోల్డ్ మెడల్ వచ్చిందని చెప్పేసి తమిళ సైడ్ నుంచి మేము చూపిస్తాం ప్రూఫ్స్. ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి, చాలా ప్రూఫ్స్ ఉన్నాయి, అవన్నీ చూపిస్తాం మేము. మీరు చూపించండి. యా, సో అన్ని ప్రూఫ్స్ ఉన్నాయండి మా దగ్గర, మేము చూపిస్తున్నాం. మీరు అదే చూపించండి ప్రూఫ్స్, మీరు చూపించండి. అండ్ ఎవరైతే పిటిషన్ వేస్తున్నారో మీరు కూడా మీ బ్యాక్గ్రౌండ్ ఏందో మీరు చూపించుకోండి. అది